హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హౌ ఆర్ యూ? ఇవి నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. చాలా బాగున్నాయి కదా. ఇవి ఎందుకు పెట్టుకున్నానో తర్వాత లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, అవి ఓపెన్ చేసి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ ప్లాస్టిక్ అయినప్పటికీ ఆ లిడ్స్ కానివ్వండి, అవి చూడడానికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా పౌచెస్ చూస్తున్నారా? పౌచెస్, అక్కడ ఇంకా క్రేయాన్స్, టేబుల్ బుక్స్, ఇంకా బ్లూ పెన్స్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకని చూస్తున్నారా? చెప్తాను, ఆగండి ఫ్రెండ్స్. ఈ టేబుల్ బుక్ చూడండి, ఓన్లీ టేబుల్స్ మాత్రమే కాకుండా టేబుల్ బుక్ చూడండి ఫ్రెండ్స్. ఓన్లీ టేబుల్స్ మాత్రమే కాకుండా ఆ టేబుల్ బుక్లో నెంబర్ నేమ్స్, మ్యాథమెటికల్ సింబల్స్, ప్లేసెస్, ప్లేస్ వాల్యూస్, షేప్స్, ఇంకా ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, రోమన్ న్యూమరల్స్, మెజర్స్ ఆఫ్ టైమ్స్, మెజర్ ఆఫ్ లెంత్, వెయిట్స్, కెపాసిటీస్, ఏరియాస్, అథమెటిక్ ఫార్ములా, కైండ్స్ ఆఫ్ యాంగిల్, గ్రీక్ ఆల్ఫాబెట్స్, ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టేబుల్ బుక్లో. వావ్! నేను చిన్నపిల్లల కోసం టేబుల్స్ నేర్చుకోవడానికి తీసుకున్నాను. టేబుల్ బుక్ అక్కడ చూపించకుండానే చెప్పేస్తున్నా కదా ఫ్రెండ్స్. వస్తుంది అక్కడ, నేను ముందుగానే కంటెంట్ చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ అమ్మడానికి కాదు ఫ్రెండ్స్. సమ్మర్లో ట్యూషన్ పిల్లలకి ఛాలెంజింగ్ కోసం వాళ్ళు నేర్చుకోమని చెప్పినాను ఫ్రెండ్స్. అంటే పేరెంట్స్ చెప్పారు, ఇవి నేర్పించండి, అవి నేర్పించండి, కొంతమంది జంప్ చేయాలి, వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంది అని చెప్పారు. ఈ పిల్లలేమో చెప్పింది వినడం లేదు. అండ్ ఇంకా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పారు. వాళ్ళ పిల్లలకి చెప్పాను నేను, ఆల్ టేబుల్స్ నేర్చుకోవాలి, స్టోరీస్ నేర్చుకొని చెప్పాలి, ఫార్ములాస్ చెప్పాలి, లెర్నింగ్స్, ఇంకా అటెండెన్స్ కూడా కరెక్ట్గా ట్యూషన్ రావాలి అని కూడా చెప్పాను ఫ్రెండ్స్. కరెక్ట్గా ట్యూషన్ రావాలని చెప్పాం ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఆటల్లో, హాలిడేస్ కదా, ఆటల మీద శ్రద్ధతో వాళ్ళు ఒక పూట వస్తారు, మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ టైంలో రారు. సో నేను చెప్పింది సరిగా నేర్చుకోలేకపోతున్నారు. అందుకోసం వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తాను. నేను చెప్పినట్టు నేర్చుకుంటే, చెప్పినట్టు వింటే కరెక్ట్గా ట్యూషన్కి వస్తే అని చెప్పాను ఫ్రెండ్స్. అప్పుడు కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయట్లేదు ఫ్రెండ్స్. కొంతమంది ఏమో నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, కొంతమంది ఏమో డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని. ఆడుకుందాం రారా, క్రికెట్కి వెళ్దాం రారా అని చెప్పి. ఇట్లా వాళ్ళు ప్లానింగ్, చిన్నపిల్లలు అయినప్పటికీ ప్లానింగ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అందుకే నేనేం చేశానంటే, ఈ విధంగా ప్రైజెస్ ఇస్తాను అని ఫస్ట్ చెప్పాను ఫ్రెండ్స్. కొంతమంది ఏమో ఓకే అని చెప్పేసి రెస్పాండ్ అవుతున్నారు, కానీ నాకు మాత్రం సాటిస్ఫై కాల. అందుకని ఏం చేశానంటే, 20 days బిఫోరే కొన్ని మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఈ గిఫ్ట్స్. కొన్ని షాప్కి వెళ్ళి ఈ పౌచెస్, ఇవి టేబుల్ బుక్స్ ఇవన్నీ తీసుకొని చూపించి చెప్పాను ఫ్రెండ్స్. వర్కౌట్ అయ్యింది ఫ్రెండ్స్. చెప్పినట్లు, నేను చెప్పినట్లు వింటున్నారు కదా. ట్యూషన్కే ఏమనుకున్నారేమో, ట్యూషన్ కరెక్ట్గా రావడం స్టార్ట్ చేసినారు. ఊరికి వెళ్ళినా కూడా 1 or 2 daysలోనే మళ్ళీ ట్యూషన్కి వచ్చేస్తున్నారు గిఫ్ట్ల కోసం. మళ్ళీ ఈ మిడిల్లో ఎప్పుడు ఇస్తారు టీచర్, గిఫ్ట్స్ ఎప్పుడు ఇస్తారు టీచర్ అని చిన్నపిల్లలు అడుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇస్తాను, మీరు ముందు నేను చెప్పిన ఛాలెంజ్ ప్రకారం టేబుల్స్ నేర్చుకోండి, హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కదా, అట్లా చేసుకోండి, ఓరల్ బాగా చెప్పాలి అని చెప్పినాను ఫ్రెండ్స్. అందరూ విన్నారు ఫ్రెండ్స్, వింటున్నారు, ఫాలో అవుతున్నారు. ఎప్పుడైతే ఇలా ప్రైజెస్ అనౌన్స్ చేశానో అందరూ ఫాలో అవ్వడం వాళ్ళు నాకు సాటిస్ఫై అనిపించింది. స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఈసారి ఏమో ఎల్కేజీ, యూకేజీ పిల్లలు ఫ్రెండ్స్, వాళ్ళకి టేబుల్స్ అనేది రాదు, వాళ్ళకు స్టార్ట్ చేశాను. వాళ్ళు 2 table నుంచి ఫస్ట్ ఓరల్గా చెప్పడం నేర్చుకున్నారు. తర్వాత చిన్నగా
రాయడానికి ప్రాక్టీస్ చేస్తాను ఫ్రెండ్స్. కానీ చిన్నపిల్లలు కదా, ఓపిక ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. రాయడానికి టైం పడుతూ ఉంటుంది. అయినా పర్వాలేదు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ హిందీ లెటర్స్ రాని వాళ్ళు కూడా ట్రై చేసి అడిగి నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓరల్గా చెప్పడం నేర్చుకుంటున్నారు. కొన్ని నేను వాటిని రుద్దిపిచ్చి అలా నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. వింటున్నారు ఫ్రెండ్స్. అంతేమ్మా. వాళ్ళు ఆ విధంగా నేను చెప్పింది నేర్చుకోవడానికి ఎగపడ్డం నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఏ వర్క్ చేసినా అందులో మనకు హ్యాపీగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. వర్క్ కోసం మనీ పెట్టే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకే పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండాలంటే పిల్లలు బాగా నేర్చుకుంటేనే హ్యాపీగా అవుతారు. వాళ్ళు చిన్న అమౌంట్కి మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనేమో పిల్లలకి నేర్పిస్తాను 100%. కానీ ఆ పిల్లలు రిసీవ్ చేసుకునే ఉండాలి కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఆటల మీద అంతసేపు ఉంటారు, అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకో పక్కన ఈ సమ్మర్ సీజన్ వల్ల ఉక్కపోతా ఫ్యాన్ తిరుగుతున్నప్పటికీ పిల్లలు పాపం ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ గిఫ్ట్స్ తెప్పించానో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది నాకు. కొంతమంది పిల్లలు ఏమో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. చిన్నపిల్లలు అంటే టేబుల్స్ రాకుండా ఓన్లీ 100 వరకు నెంబర్స్ వచ్చిన ఓన్లీ వాళ్ళు నంబర్ నేమ్స్ టేబుల్స్ నేర్చుకోవడానికి కూడా ట్రై చేశారు, నేర్చేసుకున్నారు కూడా. ఓరల్ కూడా చెప్పేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ గిఫ్ట్ వెనకాల ఉన్న కథ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.